హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. బాంధవ్య బాంధవ్యనా రాజేశ్వరి? అది. ఆ, హలో. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మాధుర్య, రాజేశ్వరి వచ్చినావమ్మా? హలో. ఓకే. సో టాపిక్ మొదలు పెడదామా? ఇంకొస్తారమ్మా. బాంధవ్య రాలేదా? బాంధవ్య, మాధురి, మాధుర్య, రాజేశ్వరి, కళ్యాణి. హలో కళ్యాణి. అర్షిత. ఉమ్, మీరు అందరు ఆన్లైన్కి వచ్చేసండి. మీరు ఇది పెట్టకండి. హలో. ఓకే రాజేశ్వరి, ఓకే. మిగతా వాళ్ళు. హలో. రైట్. కళ్యాణి, మాధుర్య, రైట్, వెరీ గుడ్. ఓకేనమ్మా. ఉమ్, ఓకే. టాపిక్ మొదలు పెడదాం. సో ప్రీవియస్ క్లాస్ వి విల్ డిస్కస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మ, అంతే కదా? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాం. సో in the previous class we will discuss halogen compounds. ఏంది హాలోజన్ కాంపౌండ్స్? హాలోజన్ సమ్మేళనాల గురించి నేర్చుకున్నామమ్మా. ఏంది హాలోజన్ కాంపౌండ్స్? సో డెఫినేషన్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకే. అండ్ నామిక్లేచర్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఏం తీసుకున్నామమ్మా? హాలోజన్ కాంపౌండ్స్ ఏంది? డెఫినేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్, నామిక్లేచర్, ఐయుప్యాక్ నామిక్లేచర్ అండ్ కామన్ నామిక్లేచర్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా? క్లాసిఫికేషన్. సో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ హాలోజన్ కాంపౌండ్స్, తర్వాత అరైల్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ చూసినాం. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూసాం కదా.
నెక్స్ట్ డిపెండ్ అపాన్ ద ఏంది మెకానిజం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూద్దాం ఇవాళ. సో కనిపిస్తుందమ్మా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మా. సో NPSR nucleophilic substitution reaction. The substitution reaction in which nucleophile means halogen, nucleophile, halogen or negative part is replaced by another nucleophile in the halogen. So nucleophile halogen negative charge particle replaced by another nucleophile. Another nucleophile is called nucleophilic substitution reaction. Okay. So generally nucleophilic substitution reactions are most common in the alkyl halides. alkyl halides లలో ఆల్కైల్ హ్యాలైడ్స్లో జనరల్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుందమ్మా. ఓకేనా. సో జనరల్ రియాక్షన్ ఏంది? సో దిస్ న్యూక్లియోఫైల్ so this nucleophile replaced by another nucleophile. This is alkyl halide. Alkyl halide, halide minus nucleophile. So this halide nucleophile replaced by another nucleophile. So what form? RNU. So in place of X halogen, so NU, new another nucleophile. So X minus అనేది రిప్లేస్ అయిందమ్మా. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద మెకానిజం. సో డిపెండ్స్ అపాన్ ద మెకానిజం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ టూ టైప్స్. డిపెండ్స్ అపాన్ ద మెకానిజం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ టూ టైప్స్. సో చర్యా విధానాన్ని బట్టి ఏంది? చర్యా విధానాన్ని బట్టి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఎన్ని రకాలు? రెండు రకాలమ్మా. చర్యా విధానాన్ని బట్టి. అందరు లైన్లో ఉన్నారా అమ్మా? ఉన్నారు కదా? ఫాలో అవుతున్నారా? వాయిస్ వినిపిస్తుంది కదా అది? రైట్. ఓకే. సో డిపెండ్ అపాన్ ద మెకానిజం nucleophilic substitution reactions are two types. First one is ఏంది? ఫస్ట్ వన్ ఈజ్ SN1 reaction. SN1 reaction. Second one is SN2 reaction. SN2 reaction. SN2 reaction. SN1 and SN2 reaction. Depends upon the mechanism. Nucleophilic substitution reactions are two types. చర్యా విధానాన్ని బట్టి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు రెండు రకాలమ్మా. మొదటిది ఏంది? SN1 చర్య, రెండవది SN2 చర్య. ఫస్ట్ వన్ ఈజ్ SN1 రియాక్షన్, సెకండ్ వన్ ఈజ్ SN2 రియాక్షన్. వాట్ ఈజ్ SN1? యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యూనిమాలిక్యులర్ nucleophilic substitution reaction. Unimolecular nucleophilic substitution reaction amma. SN1 means uni, one means unimolecular nucleophilic substitution. Unimolecular nucleophilic substitution reaction. SN2 means చెప్పండి. SN2 means bimolecular nucleophilic
substitution reaction. Bimolecular, bimolecular, 2. Bimolecular nucleophilic substitution reaction. మాధుర్య ఏమైందమ్మా? హలో, అర్థం కావట్లేదా? ఫాలో అప్ అవుతున్నావు లేదా మాధుర్య? రైట్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఓకే. సో SN1 means one means unimolecular nucleophilic substitution reaction. SN2 means bimolecular nucleophilic substitution reaction. ఓకేనా? సో ఇందులో ముందుగా SN1 రియాక్షన్ ఏంది? SN1 reaction. SN1. So in this SN1 reaction, in the SN1 means unimolecular nucleophilic substitution reaction కదా, unimolecular nucleophilic substitution reaction. So ఇక్కడ చూడండి అమ్మా, the rate of reaction depends only on the concentration of one reactant. So the rate of reaction depends on the only one reactant ante. Okay na? Rate of reaction depends on the only one concentration. అదేంది? reactant concentration. Okay na? The rate of reaction depends on the only one concentration of one. ఒకటే దానిపైన SN1 రియాక్షన్లో చర్య అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? చర్య రేటు అనేది ఒకే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యూనిమాలిక్యులార్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా? The rate of reaction depends only the one concentration, ఒకటే కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిమాలిక్యులర్ మీన్స్ SN1 రియాక్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ప్రపోర్షనల్ టు ఓన్లీ వన్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒకే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకే దానిపైన అంటే ఏకానుక. SN1 అంటే ఏకానుక. ఏమంటామన్నమ్మా? ఏకానుక. తెలుగు మీడియం వాళ్ళు ఏకానుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటాం. SN1 అంటే ఏకానుక, SN2 అంటే ద్విఅనుక. ఓకేనా? సో SN1లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒకే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్. సో ఇన్ దిస్ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ డినోట్స్ ఫర్ కాన్సన్ట్రేషన్. స్క్వేర్ బ్రాకెట్ అనేది దేని డిపెండ్ అయి ఉంటుంది? కాన్సన్ట్రేషన్ అమ్మ. ఓకేనా? సో ఇదేంది? యూనిమాలిక్యులర్ రియాక్షన్. స్క్వేర్ బ్రాకెట్ పెట్టినామంటే ఏమన్నట్టు అది కాన్సన్ట్రేషన్ను ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో SN1 రియాక్షన్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇదేంటి? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. SN1 రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఏంది? మొదటి క్రమాంక చర్య అమ్మ. SN1 చర్యను ఏమంటాం మనం? మొదటి క్రమాంక చర్య, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ SN1 చర్యలో ఇన్ SN1 రియాక్షన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఇన్వాల్వ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఇన్వాల్వ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లు పాల్గొంటాయన్నమాట. SN1 చర్యలో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లు పాల్గొంటాయి. ఓకేనా? సో దీస్ 3 మెయిన్ పాయింట్స్, 1, 2, 3. ఓకేనా? ఇక్కడ 3 మెయిన్ పాయింట్స్ ఉన్నమ్మా.
SN1 SN1 మీన్స్ యూనిమాలిక్యులర్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. వన్స్ ఐ రిపీట్, SN1 మీన్స్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు, SN1 రియాక్షన్. 1 మీన్స్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో next, the rate of reaction depends on only one concentration. In this reaction, rate of reaction depends on only one concentration, that is alkyl halide concentration. So rate of reaction is proportional to alkyl halide concentration. ఏంది? ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత పైన ఆధారపడి ఉంటుంది. చర్య రేటు అనేది, చర్య రేటు దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆల్కైల్ హ్యాలైడ్ గాఢత పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. SN1 రియాక్షన్ మీన్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది మొదటి క్రమాంక చర్య. ఏంది? SN1 చర్య అనేది మొదటి క్రమాంక చర్య, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ దిస్ SN1 reaction, tertiary alkyl halide. In SN1 reaction, tertiary alkyl halides are involved. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లు మాత్రమే పాల్గొంటాయి అమ్మ. SN1 చర్యలో ఇవి పాల్గొంటాయి, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లు మాత్రమే పాల్గొంటాయి SN1 చర్యలో. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. రియాక్షన్ అమ్మ, రియాక్షన్. సో టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఓకేనా? టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. సో ద రియాక్షన్ ఇన్ బిట్వీన్ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్ గివ్స్ ఏంది? టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఇక్కడ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్, బ్రోమైడ్ ప్లస్ hydroxide ion, OH minus ion. So tertiary butyl bromide and hydroxide ion gives what? Butyl alcohol. Butyl alcohol. Butyl alcohol is the ఇక్కడ. ఓకేనా? సో ఇన్ బిట్వీన్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్, బ్రోమైడ్ అండ్ ఆల్కహాల్, సో వాట్ ఫామ్? బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుందమ్మా ఇన్ దిస్ రియాక్షన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ CH3CH3CH3. సో దిస్ ఇస్ ద టెర్షరీ కార్బన్, అంతే కదా? టెర్షరీ కార్బన్ మీన్స్ 3 ఆల్కైల్ గ్రూప్ ప్రజెంట్ ఆన్ దిస్ కార్బన్. 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే ఏమంటామమ్మా మనం? 3 ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ ఆన్ కార్బన్. దిస్ కార్బన్ ఇస్ కాల్డ్ tertiary carbon. Tertiary carbon. So this alkyl halide called tertiary butyl bromide. Okay na? Tertiary butyl bromide. Tertiary butyl bromide. So tertiary butyl bromide react with OH minus. అంతే కదా? హైడ్రాక్సైడ్ అయాన్, హైడ్రాక్సైడ్ అయాన్ మీ OH. సో వాట్ ఫామ్ ఏమవుతుందమ్మా? CH3COH CH3CH3. ఇన్ దిస్ బ్రోమైడ్, బ్రోమైడ్ ప్లేస్ ఆక్యుపై OH. బ్రోమైడ్ ప్లేస్ ఏం చేస్తుంది? OH ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏం ఫామ్ అయింది? బ్యూటైల్, అంతే కదా? బ్యూటైల్ ఆల్కోహాల్ ఫామ్ అయింది ఇక్కడ. ఆల్కహాల్, OH మీన్స్ ఆల్కహాల్ ఫామ్ అయింది. సో ఇక్కడ సో బ్రోమైడ్ రిప్లేస్డ్ బై OH, అంతే కదా? OH అనేది బ్రోమైడ్ని రిప్లేస్ చేస్తుంది. సో ఇన్ బిట్వీన్ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అండ్ OH, సో వాట్ ఫామ్? బ్యూటైల్ 1 2 3 4 బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అయిందమ్మా. సో ఇక్కడ న్యూక్లియోఫైల్ అంటే ఏంది? న్యూక్లియోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది ఇక్కడ. సో వన్ న్యూక్లియోఫైల్ రిప్లేస్డ్ బై అనదర్ న్యూక్లియోఫైల్. OH మైనస్ అనే ఒక న్యూక్లియోఫైల్
బిఆర్ మైనస్ అనే న్యూక్లియోఫైల్ని రీప్లేస్ చేసింది ఇక్కడ. ఓకేనా? సో ఏంది ఇక్కడ? న్యూక్లియోఫైల్ మీన్స్ హ్యాలైడ్, negative part halide replaced by another nucleophile OH minus ion. So this is called nucleophilic substitution reaction amma. Okay na? Tertiary butyl bromide converted to butyl alcohol. So ఇక్కడ చూడండి మెకానిజం అమ్మ. మెకానిజం బాగా ఇంపార్టెంట్. మెకానిజం ఆఫ్ SN1 రియాక్షన్. ఈ పైన రియాక్షన్ని మెకానిజం, ఇక్కడ రెసిమిక్ మిశ్రమం ఏర్పడుతుంది, రెసిమిక్ మిక్చర్ ఏర్పడుతుంది. ఓకే, తర్వాత చెప్తాను, మెకానిజంలో చెప్తాను రెసిమిక్ మిక్చర్. సో SN1 రియాక్షన్ ఏంది? టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్. ఓకేనా? 2 స్టెప్స్లో జరుగుతుందమ్మా. SN1 రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్. SN1 రియాక్షన్ అనేది 2 దశల్లో జరుగుతుంది. ఏంది? 2 దశల్లో జరుగుతుంది. స్టెప్ నంబర్ 1 ఏంది? స్టెప్ నంబర్ 1 ఇక్కడ చూడండి అమ్మా. స్టెప్ నంబర్ 1లో సో చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. రైట్, ఓకే. ఏది? ఇది కదా టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. హైడ్రాక్సైడ్ అయాన్ అమ్మ అది. టెర్షియరీ బ్యూటైల్ హైడ్రాక్సైడ్ అంటవా? ఆల్కహాల్ అమ్మ. ఇక్కడ చూడమ్మా మాధుర్య. హలో, ఇక్కడ ఇది బ్యూటైల్ మీన్స్ 1 2 3 4 కార్బన్స్ ఏంటంటే బ్యూటైల్. ఇక్కడ OH ఉంది కదా, OH ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఏం లేదు. బిఆర్ ప్లేస్, ఇక్కడ చూడమ్మా, బిఆర్ ప్లేస్లో ఏమొచ్చేసింది? OH వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఇక్కడ రాయాలా? ఇక్కడ బిఆర్ మైనస్ లాస్ అయిందమ్మా. OH ప్లేస్ అనేది ఇక్కడ అటాక్ అయింది. ఓకేనా? బిఆర్ అనేది రిప్లేస్ అయిపోయింది. మాధురి అర్థమైందమ్మా? ఏందమ్మా? బిఆర్ మైనస్ రాయలేదు, అప్పుడు బిఆర్ మైనస్ వెళ్ళిపోయింది. ఓకేనా? అర్థమైందా మాధుర్య? ఇక్కడ చూడు, న్యూక్లియోఫైల్ ఇది ఏంది? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంది? 1 న్యూక్లియోఫైల్ రిప్లేస్డ్ బై అనదర్ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫిలిక్, ఇప్పుడు మెయిన్ టర్మినాలజీ గుర్తుంచుకో. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంది? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంది? 1 న్యూక్లియోఫైల్ రిప్లేస్డ్ బై అనదర్ న్యూక్లియోఫైల్. ఇక్కడ బిఆర్ మైనస్ బ్రోమైడ్ అయాన్ అనేది న్యూక్లియోఫైల్. ఓకేనా? బ్రోమైడ్ అయాన్ రిప్లేస్డ్ బై OH మైనస్ అయాన్ న్యూక్లియోఫైల్. 1 న్యూక్లియోఫైల్ రిప్లేస్డ్ బై అనదర్ న్యూక్లియోఫైల్. ఇక్కడ బిఆర్ ప్లేస్లో ఏమొచ్చింది? OH వచ్చిందమ్మా, అంతే. ఓకేనా? బిఆర్ అనేది లాస్ అయింది ఇక్కడ. ఇక్కడ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఓకేనా? ఇక్కడ ఇదేంది? ఇదే ఆల్కహాల్ అమ్మా, టెర్షియరీ ఆల్కహాల్ ఇది కూడా. ఓకే మాధుర్య, ఇది కూడా టెర్షియరీ ఆల్కహాల్. ఇది టెర్షియరీ బ్రోమైడ్ అయితే ఇది కూడా టెర్షియరీ ఆల్కహాలే. ఓకేనా? ఇది టెర్షియరీ కార్బన్. టెర్షియరీ కార్బన్ను OH అటాక్ అయింది కాబట్టి టెర్షియరీ ఆల్కహాల్. ఇది కూడా టెర్షియరీ బ్రోమైడ్. దిస్ ఇస్ ఆల్సో టెర్షియరీ ఆల్కహాల్. దీని పేరేంది? బ్యూటైల్ ఆల్కహాల్. ఏంది? బ్యూటైల్ ఆల్కహాల్. నెక్స్ట్ మెకానిజం అర్థమైందా? అండర్స్టూడ్నా? రైట్. సో SN1 రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్. 2 దశల్లో జరుగుతుందమ్మా, 2 స్టెప్స్లలో జరుగుతుంది. స్టెప్ నంబర్ 1 అనేది ఏంది? స్లో స్టెప్. ఇది వెరీ స్లో స్టెప్, నెమ్మదిగా జరిగే చర్య. ఓకే, SN1 చర్య అనేది వెరీ స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మినేట్ స్టెప్. ఏంది? రేట్ డిటర్మైనింగ్. ఓకేనా? రేట్ డిటర్మిన్.
చర్యను నిర్ధారించే చర్యను నిర్ధారించే దశ. ఓకేనా? మొదటి దశ, ఫస్ట్ స్టెప్ అనేది ఏంది? వెరీ స్లో స్టెప్. ఓకేనా? వెరీ స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఏంది? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అమ్మ. అంటే చర్యను నిర్ధారించే దశ, చర్యను డిపెండ్ చేసే నిర్ధారించే దశ, నెమ్మదిగా జరిగే చర్య మరియు చర్యను నిర్ధారించే దశ. ఇక్కడ ఏమవుతుంది? ఇన్ దిస్ ఫస్ట్ స్టెప్ ఆల్కైల్ హ్యాలైడ్ అయాన్స్ is gives to carbonium ion. ఆల్కైల్ హ్యాలైడ్ కన్వర్టెడ్ టు కార్బోనియం అయాన్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా CH3 CH3 CH3. సో దిస్ ఈస్ ఏంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఓకే ఓకే, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అమ్మా. ఓకే, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ ఏంది? కన్వర్టెడ్ టు ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ బ్రోమిన్ దిస్ బాండ్ షిఫ్టెడ్ టు బిఆర్ మైనస్ సైడ్. ఏంది? బిఆర్ మైనస్. సో దిస్ కార్బన్ బికమ్స్ ఏంది? పాజిటివ్. అంతే కదా? దిస్ కార్బన్ బికమ్ పాజిటివ్. ఇక్కడ చూడండి అమ్మా, సో ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ బ్రోమిన్ బాండ్ దిస్ బాండ్ షిఫ్టెడ్ టు విచ్ సైడ్? బ్రోమిన్ సైడ్. ఓకేనా? సో బ్రోమిన్ బికమ్ ఏంది? నెగటివ్. ఓకేనా? బ్రోమిన్ బికమ్ నెగటివ్ అండ్ దిస్ కార్బన్ బికమ్ పాజిటివ్. ఓకే, సో పాజిటివ్ కార్బన్ ఏమంటాం? కార్బో క్యాటయాన్ ఆర్ కార్బోక్యాటయాన్ ఆర్ కార్బోనియం అయాన్. ఓకేనా? కార్బోక్యాటయాన్ ఆర్ కార్బోనియం అయాన్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? స్టెప్ నెంబర్ 1లో ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కన్వర్టెడ్ టు కార్బోక్యాటయాన్. సో దిస్ ఈజ్ వెరీ స్లో స్టెప్. ఇక్కడ ఏంది? ఇది బాగా నెమ్మదిగా జరిగే చర్య అండ్ రేట్ డిటర్మైన్ స్టెప్. డిటర్మినేషన్ స్టెప్ అమ్మ. అంటే చర్యను నిర్ధారించే దశ. ఓకేనా? చర్యను నిర్ధారించే దశ. చర్యను స్టడీ చేయొచ్చు, ఇందులో రియాక్షన్ను స్టడీ చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ దిస్ బాండ్ అనే ఈ బాండ్ అనేది ఉంది కదా, బ్రోమిన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఈ బాండ్ అంటే ఏంది? 2 ఎలక్ట్రాన్స్ కదమ్మా. 1 బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ దేని? కార్బన్ ది సింగిల్ ఎలక్ట్రాన్, బ్రోమిన్ ది సింగిల్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ బాండ్కు బాండ్ బ్రోమిన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది దేనివి? ఒకటి కార్బన్ది, ఒకటి బ్రోమిన్ అమ్మా. ఓకే, 1 bond is equal to 2 electrons. So these 2 electron belongs to 1 electron belongs to carbon and another electron belongs to bromine. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బాండ్ అనేది బ్రోమిన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయింది మరి? వాట్ ఈస్ ద రీజన్? ఈ బాండ్ అనేది బ్రోమిన్ సైడ్ ఎందుకు షిఫ్ట్ అయింది? చెప్పమ్మా రాజేశ్వరి, మాధుర్య. కార్బన్ సైడ్ షిఫ్ట్ కాలేదు ఎందుకు? This bond shifted to bromine side. Why not carbon side? Carbon side ఎందుకు కాదు? చెప్పమ్మా రాజేశ్వరి. హలో, ఈ బ్రోమిన్ సైడ్ ఎందుకు షిఫ్ట్ అయింది? బికాస్ బ్రోమిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ మోర్ దాన్ కార్బన్. అర్థమైందా? బ్రోమిన్ యొక్క ఎలక్ట్రోనెగటివ్ అనేది కార్బన్ కంటే ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రోనెగటివిటీ టైం అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంది? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏందమ్మా? అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ను అట్రాక్ట్ చేసుకునే నేచర్. సో
bromine electronegativity more compared to carbon. So this carbon shifted to bromine side. So bromine becomes negative, carbon become positive. ఎందుకంటే ఉన్న కార్బన్స్ ఉన్నదానికంటే ఎక్కువ అయితే కార్బన్ మైనస్ అయింది, సారీ బ్రోమిన్ మైనస్ అయింది, కార్బన్ పాజిటివ్ అయింది. ఎందుకంటే రెండు ఎలక్ట్రాన్స్ కూడా బ్రోమిన్ సైడ్ పోయినాయి. ఉన్న వాటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తే ఏమవుతుంది, బ్రోమిన్ మైనస్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ కార్బన్ అనేది పాజిటివ్ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 2 అమ్మ. సో స్టెప్ నంబర్ 2 ఈజ్ ద ఫాస్ట్ స్టెప్. అర్థమైందా. స్టెప్ నంబర్ 2 అనేది బాగా ఫాస్ట్ స్టెప్. సో ఇక్కడ చూడండి, ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాక్ ఆన్ కార్బోక్యాటయాన్ ఐదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ఓకేనా, ఐదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. సో సో వాట్ ప్రొడ్యూస్, ఇక్కడ రెసిమిక్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఫ్రంట్ సైడ్ వస్తే ఒక రెసిమిక్ మిక్చర్, సెకండ్ సైడ్ ఇక్కడ చూడండి CH3 CH3 CH3. సో దిస్ కార్బోక్యాటయాన్. ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి కార్బోక్యాటయాన్, దిస్ కార్బోక్యాటయాన్ ఇది ఇక్కడ. సో దిస్ కార్బోక్యాటయాన్ ఇక్కడ దిస్ OH మైనస్ న్యూక్లియోఫైల్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏంది. సో దిస్ ఈజ్ ఫాస్ట్ స్టెప్, వెరీ ఫాస్ట్ స్టెప్ అమ్మా. ఇక్కడ ఇది వెరీ ఫాస్ట్ స్టెప్. ఏం జరుగుతుంది ఇక్కడ. సో అప్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాక్స్ ఆన్ విచ్ కార్బన్, కార్బోక్యాటయాన్ ఐదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ఓకేనా, ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ముందు నుంచన్న కానీ వెనక నుండి కానీ ఏం చేస్తుంది, దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది. ఓకేనా, అప్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాక్ ఆన్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ గివ్స్ 1:1 రేషియో ఆఫ్ రెసిమిక్ మిక్చర్. 1:1 రేషియో ఇక్కడ కింద రాస్తున్న నమ్మ చూడండి. CH3 ఓకే, COH CH3 CH3 50%. నెక్స్ట్ ప్లస్ బ్యాక్ సైడ్ OH CH3 CH3 CH3. ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇది బ్యాక్ సైడ్. ఇది దిస్ ఆల్సో 50%. సో వీటిని ఏమంటాం మనం, రెసిమిక్ మిక్చర్ అంటాం. రెసిమిక్ మిక్చర్. ఓకే, 50%. ఓకేనా, 50% రెండు ఫామ్ అయినాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం, రెసిమిక్ మిక్చర్ అంటాం. రెసిమిక్ మిక్చర్ గురించి తర్వాత చెప్తాను. ఓకేనా. సో సెకండ్ స్టెప్ ఏంది, సెకండ్ స్టెప్. సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఫాస్ట్ స్టెప్. అప్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాక్ ఆన్ కార్బోక్యాటయాన్ ఐదర్ ఫ్రంట్ సైడ్, ఇక్కడ ముందటి నుంచి అయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ నుంచి అయినా కానీ. దిస్ న్యూక్లియోఫైల్ అటాక్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇగో ఈ 50% ఏంది, బ్యూటైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఐదర్ బ్యాక్ సైడ్ OH మైనస్ అటాక్ ఐదర్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఏంది, సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. సో ఇది 50% ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం, రెసిమిక్ మిక్చర్ అంటామమ్మ. రెసిమిక్ మిక్చర్ అంటాం. సో ఇది SN1 రియాక్షన్. ఓకేనా, SN1 రియాక్షన్ ఏంది, టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అటాక్ ఏంది, రియాక్ట్ విత్ హైడ్రాక్సైడ్ అయాన్. సో one nucleophile replaced by another nucleophile. What form? Tertiary alcohol or butyl alcohol form. Br minus లాస్ అవుతుంది. సో ఇన్ దిస్ మెకానిజం 2 స్టెప్స్, 2 స్టెప్లు జరుగుతుందమ్మా. స్టెప్ నెంబర్ 1 స్లో స్టెప్, నెమ్మదిగా జరుగుతుంది. స్టెప్ నెంబర్ 2 రేటు నిర్ధారణ దశ, రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇన్ దిస్ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్లో బ్రోమైడ్ ఏంది, Br మైనస్గా కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది. స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మినేషన్ స్టెప్. సో ఇన్ సెకండ్ స్టెప్, సో దిస్ కార్బోక్యాటయాన్ ఏంది, అప్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాక్ ఆన్ దిస్ కార్బోక్యాటయాన్. సో ఐదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. 50% బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది.
సో దిస్ కాల్డ్ రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుందమ్మా. రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇవ్వండి. సో స్టెప్ నెంబర్ 2 అంటే చాలా వేగంగా జరిగే చర్య. వేగంగా జరిగే చర్య ఇక్కడ కార్బోక్యాటన్ ఉంది కదా, కార్బోక్యాటియాన్ మొదటి దశలో ఏర్పడిన కార్బోక్యాటియాన్ ఓహెచ్ అనే న్యూక్లియోఫైల్తో అటాక్ చేస్తుంది. అటాక్ అనేది ముందుగా జరగవచ్చు, వెనుక నుంచి, ముందు నుంచి కానీ వెనుక నుంచి కానీ దాడి చేయవచ్చు. ముందుగా నుంచి వస్తే ఈ 50% వస్తుంది, వెనుక నుంచి వస్తే ఈ 50% వస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏమంటే మనం రెసిమిక్ మిశ్రమము, రెసిమిక్ మిక్చర్ వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా. SN1 రియాక్షన్ అయితే ఇక్కడ చూడండి, SN1 ఎందుకు అన్నామంటే, సో ఇన్ దిస్ రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ అర్థమైందా, ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ పైనే డిపెండ్ అయింది. ఇన్ SN1 రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ వన్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం యూనిమాలిక్యులార్. ఏంది యూనిమాలిక్యులార్ డిపెండ్ ఆన్ ద ఆల్కైల్ హ్యాలైడ్. ఇది ఏంది ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంది, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ SN1 రియాక్షన్. SN1 రియాక్షన్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. దీని ఏమంటాం మనం మొదటి క్రమాంక చర్య. సో SN1 రియాక్షన్లో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి అమ్మ. ఓకేనా, ఇన్ SN1 రియాక్షన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఇన్వాల్వ్, నాట్ ప్రైమరీ అండ్ సెకండరీ మరియు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఇన్వాల్వ్ కావు. ఓన్లీ SN1లో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ రియాక్షన్ అండ్ మెకానిజం, ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్. ఓకేనా అమ్మా, ఏమైనా డౌట్ ఉందమ్మా మాధుర్య? హలో, ఇది SN1 రియాక్షన్ అమ్మా. SN2 రియాక్షన్ తర్వాత చెప్తాను. హలో, ఒక్కసారి మీకు నోట్స్ పంపుతానమ్మా. హలో, మీకు వాట్సాప్ గ్రూప్లో నోట్స్ పంపుతాను, ఒకసారి చూసుకోండి, సరేనా? మాధుర్య, ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉంటే చెప్పమ్మా, ప్రాబ్లం లేదు. లేదు కదా, సరే ఒక్కసారి నోట్స్ పంపుతాను, ఆ నోట్స్ ఒకసారి చదవండి అమ్మా. ఓకేనా, తర్వాత ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి. ఓకేనా, ఏం డౌట్ ఉందో చెప్పండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే, రైట్ అమ్మ మరి. ఓకే, రాజేశ్వరి ఓకేనా అమ్మ? రాజేశ్వరి రైట్. సరే సరే, అంతకుముందు పంపాను కదమ్మా హాలోజన్ కాంపౌండ్స్, మీకు వాట్సాప్ గ్రూప్లో పంపాను. ఇంగ్లీష్లో పంపలేదా? సరే సరే, పంపుతానమ్మా, పంపుతాను. సరేనా మరి? ఓకే, ఓకే అమ్మ, బాయ్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్, బాయ్.